2025 ఆదివారం పంచాంగ వివరాలు, తారాబలము, చంద్రబలము, నక్షత్రాల వారీగా ఫలాలు ఈ వీడియోలో చూద్దాం. ఈరోజు నక్షత్రాల వారీగా ఫలాలు. స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, శుక్లపక్షము, ఆదివారం, భానువాసరం అని కూడా అంటారు. ఈరోజు తిథి శుక్ల ఏకాదశి సాయంత్రం 9:16 వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి నక్షత్రం వస్తుంది. ఈరోజు విశాఖ నక్షత్రము రాత్రి 10:43 వరకు ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం. చంద్రుడు తులా రాశిలో 4 జూలై 2025 నుంచి 6 జూలై 2025 వరకు సంచరిస్తాడు. వర్జము ఉదయం తెల్లవారుజామున 3:08 నుంచి 4:54 ఉంటుంది. 7వ తేదీ. దుర్ముహూర్తము సాయంత్రం 5:09 నుంచి 6:02 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రం 5:16 నుంచి 6:54 వరకు. అమృత గడియలు ఈరోజు మధ్యాహ్నం 12:52 నుంచి 2:40 వరకు. యోగము సాధ్య రాత్రి 9:27 వరకు. తదుపరి శుభ కరణము వణిజ ఈరోజు ఉదయం 8:10 వరకు. తదుపరి విష్టి సాయంత్రం 9:16 వరకు రాత్రి. సూర్యుడు మిథున రాశిలో సంచారం 15 జూన్ నుంచి 16 జూలై 2025 వరకు సంచరిస్తాడు. అశుభ సమయాలు పరిశీలిస్తే గుళికా కాలము మధ్యాహ్నం 3:37 నుంచి 5:16 వరకు. సాయంత్రం యమగండ కాలం మధ్యాహ్నం 12:20 నుంచి 1:59 వరకు. మధ్యాహ్నము సూర్యోదయం ఈరోజు 5:47కు, సూర్యాస్తయము సాయంత్రం 6:54కు, చంద్రోదయము సాయంత్రం 3:10 చంద్రాస్తమయం మధ్యరాత్రి 1:45 ఇక ప్రయాణాలకు వారసుల పడమర దిశ వైపు ప్రయాణించకూడదు. ఈరోజు తప్పనిసరిగా ప్రయాణించాల్సి వస్తే నెయ్యి కానీ, పాన్ కానీ, ఓట్స్ కానీ, ఆహార పదార్థంగా కానీ తిని బయలుదేరాలి. లేదా పడమర వైపు వెళ్ళాలనుకుంటే ముందుగా తూర్పుకు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి పడమర వైపు వెళ్ళండి. ఒక రౌండ్ కొట్టిన తర్వాత ఏ దిశకు దిశలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులకు ఉండే ప్రయాణాలకు వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఇక తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు విశాఖ నక్షత్రము పునరుసు, విశాఖ, పూర్వభద్రాలు జన్మతార కాబట్టి మంచిది కాదు, విడిచిపెట్టండి. ఆకుకూరలు దానం చేయాల్సి ఉంటుంది. దేవుని ముఖ్యమైన పని చేయాలంటే. వృషభే అనురాధ, ఉత్తర భాద్ర, పరమమైన తార కష్టం మీద పనులు పుడతాయి, ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వారికి